ఈరోజు బాదినేనిపల్లె సూరవారిపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించి సచివాలయ భవనము, ఆర్బీకే, అలాగే మన యొక్క హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏదైతే సచివాలయాలు కానీ, రైతులకు సంబంధించింది కానీ, ఆరోగ్యపరంగా ప్రతి గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ విధమైన విధానాలు తీసుకురావడం జరిగింది. నేను ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా గ్రామ పంచాయతీలకు అందించేటువంటి ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, అన్ని రకాలుగా గ్రామ పంచాయతీలకు తోడ్పాటును అందించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మేలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఒక 10-15 రోజుల కిందట పడ్డటువంటి వర్షాలలో కూడా మా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇక్కడ శనగ పంట కానివ్వండి, లేకపోతే పొగాకు పంట కానివ్వండి, ఇతర పంటలు మాకు ఒక 3-4 మండలాల్లో పెద్ద ఎత్తున దెబ్బతినడం జరిగింది. నేను అధికారులను కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను, నష్టపోయినటువంటి పంటను మీరు ఏదైతే వాటిని ఈ యొక్క నష్టపరిహారాన్ని అందించే దాని ప్రక్రియలో భాగంగా నష్టపోయిన వారందరినీ కూడా మీరు గుర్తించి వారికి నష్టపరిహారం అందేలాగా చేయవలసిందిగా వారిని కూడా కోరుతూ, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం అంటే అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి, అన్ని విభాగాలకు మేలు చేసేలాగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆ దిశగా ముందుకు పోతా ఉన్నారు. రాబో రోజులలో గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.